మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు కూడా తెలియచేస్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యమరియ గర్భాన ఆయన జన్మిస్తున్న సమయం అది. ఒక మాటలో చెప్పాలంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే సృష్టిలోనికి దిగి వస్తున్నటువంటి సమయం అది. పరిశుద్ధురాలుగా ఉన్నటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతిగా మారింది. అయితే ఆ సమయంలో సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయాలని మొట్టమొదటిసారిగా ఆజ్ఞ జారీ చేయబడింది. యోసేపు అనబడినటువంటి వ్యక్తి మరియ భర్త దావీదు ఊరైన బెత్లెహేము ప్రాంతానికి చెందినవాడు గనక ఆయన అప్పటికే ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు అనబడిన ఊరు నుండి యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేము అనబడినటువంటి ఆ ప్రాంతానికి వారు ప్రయాణం చేసి వచ్చారు. అప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా, బెత్లెహేం ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉన్నారు జనం. అక్కడ సత్రాలు ఉన్నాయి, కానీ కిక్కిరిసి ఉన్నాయి. మామూలుగానే సత్రాలు కొంచెం ఫుల్గా ఉంటుంటాయి. ఇక ఈ ప్రజా సంఖ్య రాయాలి కదా, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బయట ఉన్న వాళ్ళందరూ, ప్రాంతం అంతా కూడా చాలా నింపబడిపోయి ఉంది. సత్రాలన్నీ కూడా ఖాళీ లేని పరిస్థితి. ఎప్పుడైతే యోసేపు తన భార్య అయిన మరియతో కూడా బెత్లెహేం ప్రాంతానికి చేరాడు, అప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండాయి. యేసు ప్రభువారికి మరియ తల్లి జన్మనిచ్చింది. అది ఎక్కడనేది మనకు తెలియదు. అదేంటి పాస్టర్ గారు, అది పశువుల పాక కదా, పశువుల పాకలో కదా యేసు ప్రభువారికి మరియ తల్లి జన్మనిచ్చింది. అందుకే మనం సంవత్సరాల తరబడి నుంచి చెప్పుకుంటూనే ఉంటాం, పశువుల పాకలో యేసయ్య పుట్టాడని. పాటలు కూడా పశువుల పాకలో యేసయ్య పుట్టాడని ఎన్నో పాటలు రాశారు, పాడారు కదా, మనం పాడుకుంటాం అంటారా? కాదండి, కానే కాదు. పశువుల పాకలో యేసు ప్రభువారు జన్మించలేదండి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చదవండి. యేసు ప్రభువారికి మరియ తల్లి జన్మనిచ్చింది. అది ఎక్కడో తెలియదు. ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండుంటుందో ఎవరూ చేర్చుకోలేదు కదా. ఆ చలిలో, ఆ వాతావరణంలో ఎక్కడ యేసు ప్రభువారికి జన్మనిచ్చిందో ఆ తల్లి తలుచుకుంటేనే కన్నీళ్ళు ఆగవు. ఆ పుట్టినటువంటి బాల యేసయ్యను తీసుకొని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలోనికి వచ్చారట. సత్రంలో వారికి స్థలం లేదు. అప్పుడు ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టారు అని రాసింది. మళ్ళీ ఒకసారి చదువుతాను, మీరు చూడండి. తన తొలిచూలు కుమారుణ్ణి కని, కంఠం అయిపోయింది, పొత్తిగుడ్డలతో చుట్టింది. సత్రములో వారికి స్థలము లేనందున, సత్రం దగ్గరికి వచ్చారు, స్థలం లేదు. ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలోనికి ఆయన తీసుకురాబడ్డారు. పశువుల పాకలోనికి తీసుకురాబడ్డాడు. అక్కడ జన్మించలేదు, పశువుల పాకలోనికి తీసుకురాబడ్డాడు. పశువుల తొట్టిలో యేసు ప్రభువారిని, పశువులు మేత మేసే ఆ తొట్టిలో యేసు ప్రభువారిని పడుకోబెట్టారు. ఇది దేవుని వాక్యం చెబుతున్నటువంటి తిరుగులేని సత్యం. దేవుని స్తోత్రం. అయితే ఈ చదువుకున్న వాక్యంలో నుంచి మనం నేర్చుకునే ఒక అమూల్యమైన మాట ఏంటంటే, సత్రంలో యేసయ్యకి స్థలం లేదు. యేసయ్య ఉండటానికి సత్రంలో స్థలం లేదు. అవని అంతా ఆయనదే.
సర్వ సృష్టికి ఆయనే కారకుడు, ఆయనే కర్త. ఆయన సృష్టికర్త. సృష్టికర్త అయిన వాడు సృష్టిలోనికి వస్తే కనీసం ఆయనకి ఇంత చోటు లేదు, ఇంత చోటు లేదు. ఒక దైవజనుడు ఒక మంచి పాట అండి, పాత పాట, ఎంత మంచి పాటో. పాత పాటలన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి కదా. లేదులేండి, అప్పుడప్పుడు అక్కడక్కడ వాటిని కూడా పాడి ప్రభువుని స్తుతించేవారు లేకపోలేదు. ఆ పాట ఏంటో తెలుసా? అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది, అందరికీ హృదయం ఉంది, క్రీస్తుకు చోటేది. ఇది క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న అనేటటువంటి పాట. అవని అంత ఆయనదే, అయినా స్థలమేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. ఇది క్రిస్మస్ తాత అడిగినటువంటి మాట అన్నాను కదూ? కాదండి, అది పొరపాటుగా చెప్పాను. అది వేరొక పాటలోది. సరే, ఈ మాట మీరు చెప్పండి. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది, అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది. నిజమే, నిజమే. అవని అంతా ఆయనదే, అయినా ఆయనకి సత్రంలో స్థలం లేదు. నిజంగా ఈ సత్రంలో స్థలం లేదు అన్న దగ్గరండి, సత్రం అంటే మన హృదయం. ఈరోజు ఎంతమంది హృదయాల్లో యేసయ్య ఉన్నాడు చెప్పండి? ఎంతమంది హృదయాల్లో యేసు ప్రభు వారికి చోటు ఉందంటారు? అదేంటండి, క్రైస్తవులుగా పిలువబడుతూ క్రిస్మస్ ఆరాధనలు చేసుకుంటున్నారు కదండి, వాళ్ళందరూ ఎంత సంతోషిస్తున్నారు, స్టార్లు బోర్లు కట్టి అంటారా? ఏమండి, ఏదో ఒక మీటింగ్ పెట్టారు, స్టారు కట్టాడు, బోర్లు కట్టారు, ఈ పైకి ఏదో క్రిస్మస్ తాత డ్రెస్ వేశారు, పిల్లలు ఏమి డ్యాన్సులు వేశారు. కాదండి, హృదయంలో యేసయ్యకు చోటు. నీ హృదయం అనే సత్రంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. అది నిజమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. హృదయం అనే సత్రంలో చోటు లేకుండా ఎంతమంది ఆరాధిస్తున్నారో ఈ రోజున, ఎంతమంది ఆరాధిస్తున్నారో. పాపం ఆ సత్రపు యజమాని ఇచ్చాడు కానీ యేసు ప్రభు వారికి ఆ పాకనిచ్చాడు, తొట్టినిచ్చాడు, కానీ సత్రంలో ఆయన స్థలం లేదు. ఈరోజు కొంతమంది వారి హృదయాల్లో క్రీస్తుని కలిగి ఆరాధన చేస్తున్నారు, క్రిస్మస్ ఆరాధన. చాలామంది అండి క్రీస్తు లేకుండానే ఆరాధన చేస్తున్నారు. యేసు ప్రభు లేడు, వారి హృదయం అనే సత్రంలో చోటు లేదు. అందుకే బైబిల్లో యేసయ్య ఒక మాట అన్నాడండి, వారు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్న మాటలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోనికి వచ్చి నాతో అతడును అతడితో నేనును కలిసి భోజనం చేస్తాము అని ప్రభు అడిగాడు. సంఘంతో అడిగిన మాటది, లవొదికీయ సంఘంతో అడిగిన మాట. సంఘం లోపల వారి హృదయంలోనే ప్రభు లేడు. ఎంత విచారకరమండి, లోపల హృదయంలో లేడండి, యేసయ్య లేడు. చాలామంది జీవితాల్లో పాపం ఉందండి, అవిధేయతలు ఉన్నాయి, లోకమే వచ్చి కూర్చుంది వాళ్ళ అంతరంగంలో. యేసు ప్రభు చోటు లేదు. సత్రం దగ్గరికి యేసు ప్రభు వారిని తీసుకొస్తే లేదు లేదు చోటు లేదు వెళ్ళండి అన్నాడుగా, ఆ సత్రపు యజమాని అన్నాడు కదా. అలాగైపోయింది ఈనాడు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. ప్రభువా, మేము మందిరంలో ఉండి నిన్ను ఆరాధన చేస్తాం కనయ్యా, మా హృదయంలో నీకు మాత్రం చోటు లేదయ్యా. ఇదేగా. ఇలాంటి క్రిస్మస్ పండగలు ఎందుకండి శుద్ధ దండగా? హృదయాన్ని దేవుడికి ఇవ్వండి. హృదయం అనే నీ సత్రంలో, నీ హృదయపు సత్రంలో యేసు ప్రభు ఉండునుగాక. అలా సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన యేసయ్య నీ హృదయంలో ఉన్నట్టు కాదు అది లెక్క. నువ్వు ఎప్పుడైతే పాపివని గ్రహించి యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానిస్తావో, సొంత రక్షకుడిగా ఎప్పుడైతే తీసుకుంటావో, అప్పుడే నిజమైన క్రిస్మస్. ఆయన నీ హృదయంలోనికి వస్తే క్రీస్తు నీలో ఉన్నట్టు, నీలో ఉదయించినట్టు, నీలో జన్మించినట్టు. అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్.
ఈ క్రిస్మస్ నాడైనా నీ హృదయంలో క్రీస్తుకు చోటి అయ్యా, చోటి. దైవ దీవెన మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఆనాడు సత్రంలో మీకు స్థలం లేదు, పశువుల పాకలో స్థలం దొరికింది. ఈనాడు కూడా ఎంతోమంది హృదయాల్లో మీకు చోటు లేదయ్యా. మీరు చాలా దుఃఖపడుతున్నారు. తలుపు తీస్తే హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నారు. ప్రభువా, ఈ క్రిస్మస్ ఆరాధన వాతావరణాల్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, ప్రభువా, ఈ మాటలు వింటున్న వారే కాదయ్యా, మిమ్మల్ని క్రిస్మస్ పేరిట ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీరే ఉండి, మిమ్మల్ని కలిగి ఉండి, నిజమైన క్రిస్మస్ ఆరాధన వారు చేయటానికి సహాయం చేయండి. ఈ వర్తమానాన్ని దీవించి ప్రజలు మిమ్మల్ని కలిగి ఆరాధించే కృపను దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.